ఏమైందంటే అండి అక్కడ భగవంతుడి దయ వల్ల ఆయన సుకుమార్ గారి దయ వల్ల ఆయన ఎమోషన్ ఇవ్వటం ప్లస్ అయింది. ఓన్లీ ఇక్కడ కామెడీ ఒకటే చేస్తాం కదండి స్టేజ్ మీద. ఆయన ఏం చేశాడంటే వీళ్ళు ఏదో పెయిన్ ఉంది అంటే ఇప్పుడు బాగా దాన్ని ఏమంటారు, బాగా కొంచెం చిన్నప్పటి నుంచి మంచి ఇది ఉన్నా కూడా దాంట్లో కంటే కూడా చిన్నప్పటి నుంచి కొంచెం స్ట్రగుల్ ఉన్నా కూడా దాంట్లో ఏదో పెయిన్ ఉంటది. ఆ పెయిన్ బయటికి లాగేశాడు ఆయన అంతే. వీళ్ళు ఎక్కడో ఒక ఎమోషన్ ఉంది, ఆ ఎమోషన్ ఆ నైట్ సీన్ రంగస్థలంలో ఆ నా కొడుకు అన్న సీన్ కాడ అది లాగేసరికి మనకి అక్కడ నుంచి సినిమాలు బాపడడం, మంచి క్యారెక్టర్లు వచ్చాయి. స్వప్న కళ్యాణ్ వైజయంతి మూవీస్ ఎవడే సుబ్రహ్మణ్యం కాడ నుంచి ఇవాళ సంగీతం శ్రీనివాసరావు గారి సినిమా దాకా అక్షరాల 10 సినిమాలు ఇచ్చారండి నాకు. అసలు ఒక బ్యానర్ 10 సినిమాలు నన్ను రిపీట్ చేయటం నాకు నిజంగా ఎంత రిపీట్ అంటే వాళ్ళు ఎంత సెంటిమెంట్ ఫీల్ అవుతారంటే 10 సినిమాల్లో ఆల్మోస్ట్ 7-8 ఇట్లయితే కొంచెం ఒక 2 అటు ఇటు అవుతాయి కదండి. అందరూ మన చేతుల్లో ఉండదు, దైవాదేవ ప్రేక్షకులు మనం పనిచేయటం వరకునే. కానీ వీడుంటే మనకి ఇట్ అన్నది వాళ్ళు నమ్మి ఆఖరికి కల్కి సినిమాలో ఒక క్రౌడ్ షాట్ కూడా పెట్టి చిక్కు పంపించారండి వాళ్ళు. నేను ఉన్నాను సినిమాలో, నాకు క్యారెక్టర్ లేదు ప్రభాస్ గారు, అలా క్రౌడ్ లో ఎక్కడో షాట్ పెట్టి నీది అయిపోయిందిరా ఇందులో నీకు లేదు, కానీ నువ్వు నాకు ప్రతి సినిమాలో నువ్వు నాకు సెంటిమెంట్ కాబట్టి నేను పిలిచాను అన్నారండి నాగేశ్వరి గారు. ఇప్పుడు నేను మ్యాంగో అని సినిమా చేస్తే పాపం ఆయనే టీజర్ రిలీజ్ చేశారు. ఆయన చేతుల మీదుగా టీజర్ రిలీజ్ చేస్తే నాకు చాలా బాగా హ్యాపీ అనిపించింది. ఇంకా నేను సుకుమార్ గారు నేను ఎవరిని అడగలేదు, మీకే చెప్పా. అది కొంచెం పాపం ఒక 4-5 మంచి క్యారెక్టర్లు, ఒక కంచిరపాలెం లేగా ఒక 4-5 మంచి లీడ్స్ ఉన్నాయి. ఆ లీడ్స్ లో 4 నాది ఒకటి. అది మన నాగి సార్ దగ్గరే చేశాడు అబ్బాయి చేశాడు. పిలిచి అన్న నేను పెట్టి చేస్తాను, ఇంకా 3-4 క్యారెక్టర్లు ఉన్నాయి, మీ 4 మీద చేస్తాను, ఒక 15 days ఇవ్వండి అందరికీ కలిపని. నాది జస్ట్ 7 days లో మొత్తం సినిమా 15 days లో ఫినిష్ చేశాడు. 2 గంటల 10 నిమిషాలు అండి మ్యాంగో. అది నెక్స్ట్ మార్చ్ లో వస్తాను. ఏంటి మ్యాంగో? మ్యాంగో అంటే అంటే అది మీకు ఎలా చెప్పాలంటే ఒక చిన్న మంచి సినిమాయే, కానీ ఒక మ్యాంగో ఫ్లేవర్ అన్నమాట అండి. మ్యాంగో మీద నడుస్తూ ఉంటది. అంటే మ్యాంగోకి లింకప్ అయిన జీవితాలు ఒక ఊర్లో ఒక 10-15 క్యారెక్టర్లు ఒక మ్యాంగోకి లింకప్ అయి ఉంటాయన్నమాట అండి. దాని మీద నడిపించాడు. అంటే అంతకంటే మనం కథ ఎక్కువ చెప్పకూడదు, మరి డైరెక్టర్ ఫీల్ అవుతారు కాబట్టి. ఒక మంచి కంటెంట్ అండి, లోపలికి వెళ్ళి చూస్తే చాలా మంచి పాయింట్ ఉంది. అంటే మనకంటే పెద్దవాళ్ళు, అది మన పేరెంట్స్ అవనివ్వండి, మన వెల్విషర్స్ అవనివ్వండి, ఎలా చెప్పాలంటే ఇప్పుడు ఒక అన్నదమ్ములు ఉంటారండి ఒక ఇంట్లో. తమ్ముడు స్కూల్కి వెళ్ళి కాలేజీకి వెళ్ళి చదవటం వల్ల వాళ్ళ అన్నయ్య భూస్థాపితం అయిపోతుంటాడు. అంటే వాడు చాలా పెయిన్ తీసుకుని వాడు పనికి వెళ్ళటం వల్లే వీడికి మంచి లైఫ్ వస్తుంది. అలాగే చాలా కుటుంబాల్లో, మధ్యతరగతి కుటుంబాల్లో చాలా మంది ఒక్కడో భూస్థాపితం అయిపోయి పాపం ఆడి ఎదగకుండా వ్యవసాయం పనులు అయ్యి చేసుకుంటా, ఏదో తాపి పని ఏదో చేసుకుంటా వాళ్ళ తమ్ముడినో చెల్లినో చదివిస్తాడు. వాళ్ళు సక్సెస్ అవుతారు. వాళ్ళు సక్సెస్ అవటానికి కారణం మెయిన్ రీజన్ వీడి సాక్రిఫైస్ చేసిన లైఫ్. ఇప్పుడు పేరెంట్స్ కష్టపడుతున్నారు అనుకో, ఓకే, పేరెంట్స్ లేకపోతే అది ఈ సినిమా అండి. చాలా మంచి కంటెంట్, ఒక చాలా మంచి పాయింట్ లోపల ఇంటర్నల్ గా ఒక మంచి పాయింట్ చెప్పాలనుకున్నాడు, బాగా సెట్ చేశాడు. ఎప్పుడు రిలీజ్? మార్చి ఏప్రిల్ గా ఉంటదండి. వెరీ గుడ్. మంచు లక్ష్మి గారు, సత్యదేవన్న వీళ్ళంతా స్టోరీలు పెట్టి బాగానే ఎంకరేజ్ చేశారు. నాకు చాలా హ్యాపీ అనిపించింది. బాబు చిన్నది అది, జస్ట్ ఒక 50 lakhs లో చేశారు. అలా ముగ్గురు చేయాల్సిన అవసరం లేదు. నాగి సార్ వీళ్ళు బట్టి కదమ్మా, అది 50 లక్షల 50 కోట్ల కాదు. ఇప్పుడు ఈ మధ్య రోజుల్లో 7 కోట్లు 8 కోట్లు పెట్టి చేసిన సినిమాలు కొన్నిటికి కనీసం ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ఒక గెస్ట్ ని తెచ్చుకోలేపారు. కొన్ని సినిమాలు ఈ మధ్య జరిగినాయి. అఫ్ కోర్స్ వాళ్ళంతా నష్టపోయి వెళ్ళిపోయారు అనుకో, అది వేరే విషయం. 7 కోట్లు 8 కోట్లు 6 కోట్లు ఇలా పెట్టి తీసి ఎవరు లేరు ఫంక్షన్ లో. ఇప్పుడు ఎందుకంటే వాళ్ళకి ఆ గుడ్ విల్ ఉన్న పర్సన్ లేక, నీ వల్ల కదా ఇదంతా. డైరెక్టర్ బాగా కష్టపడ్డాడు. అంటే ఇట్లు నిద్రపోకుండా ఒక 15 రోజుల్లో మరి 2 గంటల 10 నిమిషాలు సినిమా తీయాలంటే ఎవరో కొంచెం క్రిస్పీగా కట్ చేసి ఒక 5 minutes కట్ చేస్తాడు అంతే. 2 hours అనుకో, చేస్తాడు. ఎంత కాదన్నా 2 hours. 10 years నుంచి కష్టపడతాడు, బాగా వర్కౌట్ అయింది. గుడ్ గుడ్ గుడ్. ఇప్పుడు నీకు రంగస్థలంకి వచ్చినంత పేరు మళ్ళీ ఇంకో సినిమాకి వచ్చిందా అంటే ఏ పేరు, ఏ సినిమా చెప్తావు? దాని తర్వాత కొంచెం ఏమంటే తండేలుకి వచ్చిందండి. తండేలు ఆ మత్స్యకారుల మీద తీశారు శ్రీకాకుళం. రియల్ గా జరిగింది. ఒక 22 మందిలో ఒకరికి ఆధార్ కార్డు లేకుండా ఎవరైతే ఆగిపోయారో ఆ 22 మందిలో నేను అవతలుంటా, ఇటు హీరో గారు 21 మంది ఉంటారు. ఆ ఒక్క సీన్ వల్ల బాగా అనిపించింది. సినిమా అంతా ఏదో ఉంటా గానీ ఏంటి చంద్రమోహన్ గారు ఏంటి ఇలా పెట్టారు అనుకున్నాను నేను. కానీ లాస్ట్ డే ఏదైతే షూటింగ్ చేశారో ఆ క్లైమాక్స్, నాకు రేపొద్దుట తెల్లారితే అమ్మాయితో మ్యారేజ్ ఉంది సాయి పల్లవి గారితో.
ఆ లవ్ చేసిన అమ్మాయిని కూడా జస్ట్ ఆయన నమ్ముకుని వచ్చిన ఒక ఆ తండేలు అనే వృత్తికి న్యాయం చేయడానికి ఆయన నమ్ముకుని వచ్చిన ఒక ఫ్రెండ్ కోసం ఆయన పెళ్లికి వెళ్లకుండా ఆగుతాడు. అవును, చాలా క్లైమాక్స్ చాలా ఎమోషనల్ గా ఉంటుంది. ఆ ఒక్క సీన్ నాకు కొంతవరకు నాకు ఆకలి తీర్చింది అనుకోవచ్చు. అంటే రంగస్థలం తర్వాత కొద్ది వరకు ఒక మాస్టర్గా. అదేలే. కానీ పర్లేదండి. జాతరత్నాలు ఒక రకం, గుణ 369 సినిమా ఫ్లాప్ అయినా కానీ అదొక రకమైన పేరు. అంటే హీరో త్రోడ్ ఫ్రెండ్ లాగా ఉండి లాస్ట్ 5 minutes లో మూవీ అయిపోద్ది అనగా విలన్, అదొక రకం. అర్జున పాల్గొన్న ఏదో అలా నడుస్తా ఉన్నాయి. పాగల మంచి పేరు తీసుకొచ్చిందండి. ఆ విశ్వక్ సేన్ గారి పక్కన కౌంటర్ లైట్. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లో రోజుకు ఒక రీల్ అయినా వస్తుంటదండి. అది కానీ మనకి ఇంకా ఎమోషన్ సీన్ అయితే ఇంకా రంగస్థలం, అది మహానట్ లో క్లైమాక్స్ లో మోసం చేసింది అలా ఏదో అంతే, అలాగా నడుస్తుంది అంతే. సావిత్రి గారిని మోసం చేసిన దుర్మార్గుడుగా నిన్ను ఎవరు మర్చిపోరు. అవునండి. ఆ ఊర్లో వెళ్ళినప్పుడు స్టార్టింగ్ అదే అనేవారండి బాబు. మొత్తం ఆవిడకి కూడు పెడితే కూడు లేకుండా చేసేసామని చెప్పి ఆడవాళ్ళు అయ్యి అంటా మన స్టార్టింగ్ లో నీలాగా మంచుకుంటారు, ఒకటి బుల్ దొబ్బేస్తారు, నమ్మకూడదు మనుషుల్ని అంటుంది ఒక ఆవిడ. అలాగే ఉంటాడు మా పిన్ని కొడుకు, బాగా సేమ్ ఇలాగ ఉంటాడు, డబ్బులు దొబ్బేశాడు అంటుంది ఒక ఆవిడ వచ్చి వైజాగ్లో. నాకు బాగా అనిపించింది. నేను అనుకున్నా మాస్లోకి రంగస్థలం వెళ్ళింది, లేడీస్ లోకి మహానటి వెళ్ళింది అని అప్పుడు అనిపించింది నాకు. లేడీస్ ఎక్కువ మహానటి మొత్తం కాదు, మహానటి చాలా పెద్ద హిట్ కదా, ఎంతమంది చూస్తే అంత పెద్ద హిట్ అవుద్ది. పైగా లాస్ట్ లో ఆ పెద్ద గెటప్ వేశారు నాకు. మొత్తం అయ్యి నేను ప్రొడ్యూసర్ అయిపోతా, డ్రైవర్ గా స్టార్ట్ అయినండి, ఆఫీస్ బాయ్ నుంచి మేనేజర్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ అవుతాను. అవును. సారేమో ఆ మోసం చేసింది ఒక షార్ట్ లో రావాలంటారు. నాకు ఏం అర్థం కావట్లేదు నాకు. అప్పుడు మా తాతమ్మ ఉందండి, మా తాతమ్మ ఒక మాట చెప్పింది, ఎవరైతే కళ్ళలోకి చూసి మాట్లాడరో, ఎవడైతే అలా నేల చూపులు చూస్తుంటాడో ఆడు మోసం చేసేస్తాడు మనల్ని అని చెప్పింది ఆవిడ ఎప్పుడో చిన్నప్పుడు. నాకు ఇంకా అదే గుర్తుండి ఇంకా నేను ఏం చేస్తానంటే నేను కారు దిగి వచ్చినప్పుడు ఈ నన్ను ఇంత మోసం చేసి ఇచ్చాడని చెప్పి ఆవిడ లుక్ ఇస్తుంది మనం లాస్ట్ లో క్లైమాక్స్ లో సావిత్రి గారు. అప్పుడు నేను ఆవిడ చూసి బండి తీరా అని చెప్పి వెళ్ళిపోతాను. నాకు ఏంటంటే నాకు ఎక్స్ప్రెషన్ మీకు ఏం చేయాలో అర్థం కావట్లేదు. నాకు ఈసారేమో పాపం మనల్ని నమ్మారు, వీడు సెట్ అవుతాడు, వీడు పాజిటివ్ ఉన్నాడు, వీడు గనక మోసం చేసాడు నెగిటివ్ థియేటర్ లో పక్కాగా వర్క్ ఇంపాక్ట్ వస్తుంది. చాలా పెద్ద పెద్ద ఆర్టిస్టులు ట్రై చేశారండి దానికి. పాపం ఆయన ఒక్క నమ్మి లేదు, వీడు పాజిటివ్ గా ఉంది వీడి ఫేస్, వీడు మోసం చేసాడంటే పక్కాగా వర్కౌట్ అయిపోద్ది అని చెప్పి. అంటే బేసిక్ గా మనకు విలనిజం ఎవరు, ఇప్పుడు నెగిటివ్ లుక్స్ తో ఉన్న వాళ్ళు లోపల మంచి మనసు ఉండొచ్చు, పాజిటివ్ లుక్స్ తో ఉన్న వాళ్ళు లోపల చెడ్డ మనసు ఉండొచ్చు. మన ఫేస్ బట్టి చెప్పలేం కదండి, అటు ఇటు కూడా ఉండొచ్చు, లేకపోతే పాజిటివ్ లుక్స్ ఉంటే పాజిటివ్ అయ్యి ఉండొచ్చు, నెగిటివ్ ఉంటే నెగిటివ్ అయ్యి చెప్పలేం. అది ఆయన బాగా పట్టాడు ఆ పాజిటివ్ అలా. పాపం ఇంకా నాకు డేట్లు రంగస్థలం వల్ల ఇవ్వలేకపోయాను నేను, జస్ట్ 10 రోజులే చేశారు వాళ్ళు. ఇంకా చాలా సీన్స్ ఉంటాయి అందులో, నేను డేట్స్ ఇవ్వకపోవడం వల్ల అంతవరకు వర్కౌట్ చేశాడు పాపం ఆయన. ఎందుకంటే ఇక్కడ నేను లాక్ అయిపోయాను రంగస్థలం. ఆ 3-4 డేట్లు కూడా పాపం సుకుమార్ గారే పంపించారు. ఇంకా తప్పక కొన్ని సీన్లు రంగస్థలంలో అవాయిడ్ చేసి నన్ను ఇలాగ మహానటి చేస్తున్నానంటే, అవునరా ఈ 3 రోజులు కావాలా నీకు, అరే కోఆర్డినేటర్ గారిని పిలిచి ఈ 3 రోజులు ఇది చేయండి పంపండి అని చెప్పి అంత పాజిటివ్ గా వాళ్ళిద్దరూ రియాక్ట్ అయ్యారు కాబట్టి 2017 2 మంచి సినిమాలు వచ్చాయి. గుడ్ గుడ్, వెరీ గుడ్. నీ మ్యాంగో కూడా రాబోయే రోజుల్లో నీకు మంచి సక్సెస్ అయ్యి మంచి పేరు తీసుకొచ్చి ఆ సినిమాతో 10 సినిమాలు వచ్చి వెంటనే మీ ఆవిడ చెప్పినట్టుగా కారు కొనుక్కుని ఈ మాట ఇంటర్వ్యూకి వచ్చినప్పుడు కార్లు రావాలి. ఈ మన ఐశ్వర్య రాజేష్ గారు, నేను, మన కార్తీక్ రత్నం అని కేరప్ కొంచెంపాలెం హీరో, ముగ్గురం కలిసి ఒకటి మూలాంతర్లోనే ఒక సినిమా చేస్తున్నాం అండి. అది మన పెద్ద బుచ్చిబాబాలు ఇచ్చారు. నెక్స్ట్ ఉస్తాద్ భగత్ సింగ్, లెనిన్ నడుస్తున్నాను. ఇంకేంటి ఇక పెద్ద సినిమాలు అన్నిట్లోనే ఉన్నావు నువ్వు. లేదో అలా పెద్ద మిస్ అవ్వకుండా అలా కనపడ్డాం అంతే. గుడ్ గుడ్, ఆల్ ది వెరీ బెస్ట్ మహేష్, గుడ్ లక్, మంచి సక్సెస్ లోకి రావాలి. ఇంకా నువ్వు చాలా యంగ్ బాయ్ కాబట్టి ఇంకా బోల్డ్ ఫ్యూచర్ ఉంది. మీ సపోర్ట్ కూడా అలా ఉండాలండి. నాకు ఒక బ్రదర్ లాగా, ఒక వెల్ విషర్ లాగా ఇప్పుడు కనపడినా పాపం మీరు మంచిగా మాట్లాడుతూ ఉంటారు. ఏదో పెద్దతో మాట్లాడినట్టే మాట్లాడతారు. మీరు ఎరానా అన్న అంటుంటే ఎవరైనా ఎరా అంటే నచ్చదు, కానీ మీరు ఎరా అంటే బాగుంటది ఏంటో. మీరు ఇంకో 4-5 సార్లు ఎరా అంటే బాగుంటది అనిపిస్తుంటది నాకు. ఎరా నాన్న బాగా నడుస్తుంది అని చెప్పి చెప్పడం కాదు మహేష్. దిస్ ఈజ్ సినిమా ఇండస్ట్రీని ఆర్టిఫిషియల్ గా చూడలేము. ఎందుకంటే ఇన్నాళ్ళు బట్టి ఇండస్ట్రీలో ఉన్న తర్వాత నన్ను ఎంతమందో ప్రేమించి అభిమానించి నన్ను ఎంకరేజ్ చేసి నన్ను గుండెల్లో దాచుకుని
నేను ఎక్కడో జారిపోతుంటే నా చేయి పట్టుకుని ఇన్నాళ్ళు నడిపించారు నన్ను. సో ఆ ఫీల్ నాకు అందరి పట్ల ఉంటుంది. మొన్న ఎవరు అతను మసూదా హీరో తిరువీరు వచ్చి అన్నాడు అదే, మీరు చూస్తే ఒక అంకుల్ ఒక బాబాయినా చూసినట్టు ఉంటుంది సార్, నాకు జర్నలిస్ట్ ని చూసినట్టు ఉండదు. అంటే రేపు మార్నింగ్ వచ్చి ఇంటర్వ్యూ కన్నా వచ్చాడు. మీరు హైపర్ ఎనర్జీ ఎక్కడైనా కనపడరు పాపం. మీరు 4-5 సంవత్సరాల నుంచి అనుకుంటున్నాం కరెక్ట్ గా దేవుడి దేవాలి ఇవాళ మీకు. ఏదైనా దేనికి ఏ టైంకి ఆ టైం ఎప్పుడు జరగాలో అప్పుడే జరుగుతాయి మహేష్. ఇప్పుడు నువ్వు మంచి స్ప్రీలో ఉన్నావు, మంచి సినిమాలు చేస్తున్నావు, ఒక పక్కన పెద్ద చేస్తున్నావు, ఉస్తాద్ భగత్ సింగ్ చేస్తున్నావు, ఇంకా 2 కన్నా పెద్ద సినిమాలు ఏమున్నాయి ఇక్కడ ప్రస్తుతానికి. లెనిన్ చేస్తున్నావు, ఇంకోటేమో ముళ్ళాంతర్లు, మ్యాంగో. ఆల్ ది వెరీ బెస్ట్. 2026 నీ జీవితంలో ఒక చాలా పెద్ద మైల్ స్టోన్ కావాలని కోరుకుంటున్నాను. అండ్ వెరీ గుడ్ లక్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.